ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే స్టేజిని అలంకరించినటువంటి పెద్దలు, దైవ సేవకులు, అతిథులు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి ప్రార్థనలు ఈ గుడారాల పండగ ఇంత ఆశీర్వాదకరంగా కొనసాగింపబడుతూ ఉన్నందుకు, చేసిన ప్రార్థనలు, పరిచర్య విధానాలు మీరు సహకరించినందుకై మరొక్కసారి మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రారంభం నుండి కూడా ఒక ప్రత్యేక రీతిలో ప్రభు దర్శిస్తూ తన ప్రజలైనటువంటి మనలని ఏ ఒక్కరిని విడవక ఆయన కాపుదలలో భద్రపరిచి నడిపిస్తున్నారు. ఈ ప్రాంగణమంతా కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తున్న యేసయ్యకి మరొక్కసారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయంలో దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాలలో నుండి యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. దేవుని మాటలు గమనిద్దాం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచు ఉన్నాను. ఈ వాక్యంలో ఒక వాగ్దానపూరితమైనటువంటి మాట. ఒక అరగంట దేవుని వాక్యాన్ని మనము గ్రహిద్దాం. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఉన్న ఇశ్రాయేలులకి వాగ్దానపూర్వకంగా దేవుడు తెలియచేస్తున్న మాట, నా మహిమని అనుగ్రహించుచు ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఉన్నత ఉపదేశాలలో సంఘాలకి అంటుగట్టబడి దేవుని నామానికి మహిమకరంగా నడిపించబడుతున్న ఈ ఆత్మీయమైన ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మన మీద కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న బిడ్డలకి ఏలాగున్న దేవుని మహిమ అనుగ్రహించి ఉన్నాడో ఆ మహిమ ప్రత్యక్షతని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ అనుగ్రహించబడినటువంటి విధానాలు ఒక ప్రత్యేక రీతిగా ఉంటాయి. అపోస్తులు కూడా ఈ పరిచర్య మహిమ కలిగిన పరిచర్య అని తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని కానీ, దేవుని మహిమ పరిచర్య కానీ ఒక ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని మాటలు మనము గ్రహించబోతూ ఉన్నాం. హగ్గై గ్రంథములో కూడా 2వ అధ్యాయము 9వ వాక్యములో చెప్పబడుతూ ఉంది, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరము యొక్క మహిమని మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరము యొక్క మహిమని మించును. ఒక మహిమ కలిగిన పరిచర్య ఉంది, దానికన్నా మించినటువంటి మరి ఒక మందిర పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య, అది మరింత అధికముగా ఉంటుందని దేవుడు తన వాక్కుల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చెబుదాం అందరం హల్లెలూయా, చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. గమనించగలిగిన మాట, ఆయా ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలను కలిగి ఎంతో భారముతోనో ఖర్చుతోనో, ఇంకా చెప్పాలంటే ఎంతో ఆశతోనో
ఈ గుడారాల పండగకి మనం పాలు పందులు పొందాం. ప్రియమైన వారలారా, ఈ పరిచర్య ద్వారా ఇక్కడికి పాలు పొందులు పొందిన మనమందరము కూడా, మీరందరూ కూడా ఈ మహిమ కలిగిన అనుభవాలలో దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. ఈ పరిసర ప్రాంతాలలో అడుగుపెట్టిన వారు దేవుడు ఏ విధముగా ఆత్మీయమైన ఇశ్రాయేలుని ఉద్దేశించి, పాత నిబంధన గ్రంథములోని ఇశ్రాయేలుని ఉద్దేశించి ఆయన మహిమను అనుగ్రహించి ఉన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, రోగాలు, ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు తన మహిమ ప్రత్యక్షత అడుగు పెట్టిన మనందరికీ అనుగ్రహించి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ అధికమైన మహిమ మీకు తోడై మిమ్మల్ని కప్పి ప్రభువు నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు కలిగే కార్యాలని వాక్యములో మనము చూడాలి. పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నటువంటి మాట, ఎక్కడ కూర్చున్నారో, కూర్చోడానికి స్థలం లేని పరిస్థితులు ఉన్నాయో, దైవజనులు చెప్పినట్టుగా వసతులు అనుకూలంగా ఉన్నాయో లేవో, ఏదైనా మన పరిస్థితులు ఎలా ఉన్నా ఇక్కడ అడుగు పెట్టిన మిమ్మల్ని నా దేవుడు తన మహిమతో కప్పునుగాక, మహిమతో మిమ్మల్ని దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటగా లేఖనాలు గమనిద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వాక్యం. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాట్లాడుచూ ఉండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సమాజముతో దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. హల్లెలూయా. సర్వ సమాజం అందరూ దేవుని మహిమని చూచారు. ఎప్పుడు? దైవ ప్రత్యక్షత దైవ సేవకుల ద్వారా అనుగ్రహింపబడుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలే చేస్తూ ఉన్నా, దేవునిని ఆత్మ ఆరాధన చేస్తూ ఉన్నా, దైవ వర్తమానములు అందజేస్తూ ఉన్నా ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మహిమ కళ్ళకి కనపడిందట. ఏ వ్యక్తి ఇక్కడ నిలిచి ఉన్నా ప్రజలకి కనపడింది ఏంటంటే, వ్యక్తి కాదు, వ్యక్తి యొక్క జ్ఞానము కాదు, దేవుని మహిమ. ఆ మహిమ క్రీస్తు యేసు ఐశ్వర్యములో మీ ప్రతి అక్కర తీర్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు వస్తున్నారని ఎంతో అలంకారప్రాయంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మీ అవసరతలన్నీ తీర్చడానికి ఎటు చూచినా మీరు అబ్బురపరిచే ఏర్పాట్లు ఇక్కడ ఉండవచ్చు. వాటన్నిటికన్నా ప్రియమైన వారలారా, దేవుని మహిమ మీకు కళ్ళకి కనపరచబడాలి. ఆ మహిమ ప్రత్యక్షత మీరు చూడాలి. ఏ ఒక్కరి విడిచిపెట్టకుండా దేవుడు తన ప్రత్యక్షతలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుగాక. హల్లెలూయా. ఇంత ప్రయాసకి గల కారణం దైవజనులైన యేసన్న గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఇంత పరిచర్యకి గల కారణం ఇది మహిమ కలిగిన పరిచర్యగా మీరు ఈ గుడారాల పండగ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు, తిరిగి మీ నివాస స్థలాలలోనికి, మీ పనిబాటుల్లోనికి, మీ కుటుంబ బాధ్యతల్లోనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరే గుర్తుపట్టేటట్లుగా నా దేవుని మహిమ మిమ్మల్ని కప్పునుగాక. ఇక్కడ వాక్యంలో మనము గమనిస్తున్నప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. ఆ మహిమ కనపడక ముందు, ఆ మహిమ వారు చూడక ముందు వారి పరిస్థితులు ఎలాగున్నాయంటే 16వ అధ్యాయం 3వ వాక్యములో మనము చూస్తే, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుమి, ఈ సర్వ సమాజమును
ఆకలి చేత చంపుటకి ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా, దేవుని మహిమ ఇశ్రాయేలులు చూడక ముందు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ వాక్యములో చెప్పబడుతుంది. ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితివా అంటే, దేవుని మహిమ చూడకముందు వారికి అన్ని కొదవలే, అన్ని కొరతలే, బ్రతికి ఉన్నారు కానీ చచ్చిన వారి వలె ఉన్నారు. వారి నోట ఏ ఆశీర్వాదకరమైన మాట లేదు. అలాగే సనుగుతోనో, అలాగే నిస్పృహలతోనో, నిస్సహాయాలతోనో భారముగా వారు నడిపింపబడుతూ ఉన్నట్టుగా లేఖనాలు మనము తేటగా చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు 17వ అధ్యాయం 6వ వాక్యములో కూడా మీరు గమనిస్తే ఇలాంటి మాటలే దేవుని మాటలు. 3వ వాక్యంలో 17వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తోడుకొని వచ్చితివని. ఈ మహిమ కనపరచబడక ముందు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారు దేవునిని ప్రార్థన చేస్తున్నా, సంఘాలకి వెళుతూ ఉన్నా, మా దేవుడు సైన్యములకు అధిపతిగు యెహోవా అద్వితీయుడు అని ఎన్ని ప్రగల్భాలు పలికినా వారికి కొరతగానే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని మహిమ వారి కళ్ళ ఎదుట కనపరచబడుతూ ఉందో, ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలలో 12వ వాక్యములో, అదే 16వ అధ్యాయం 12వ వాక్యములో మనము గమనిద్దాం. సాయంకాలమున మీరు మాంసము తిందురు. 12వ వాక్యం 16వ అధ్యాయం 12వ వాక్యం నిర్గమాకాండం. సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. దేవునికి స్తోత్రము చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. స్పందించాలి అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యములో మనము గమనించినప్పుడు దేవుని మహిమ కనపరచబడనప్పుడు అన్ని కొరతలే, ఎన్ని ఉన్నా తమ కళ్ళ ఎదుట చావు కనపరచబడుతున్న పరిస్థితులు, చావు కలతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేవుని మహిమ చూశారో, దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది, వారు తృప్తి పొంది ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా వారు తృప్తి పొందారనంటే, ప్రియమైన వారలారా, సముద్రమంతా సమృద్ధిగా దేవుడు వారికి ఆహారం ఇచ్చినట్టుగా కీర్తనకారుడు తన కీర్తనలో తెలియచేస్తున్న మాటలని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గుడారాల పండగకి రాకముందు ఒకవేళ మీ జీవితంలో అనారోగ్యమైన పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమో ఏదో తెలియని ఒక భయాందోళన పరిస్థితులు మీరు కొనసాగింపబడి ఉండవచ్చు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి ఈ పరిచర్య దైవజనులకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి కొనసాగింపబడడానికి గల కారణం ఏంటంటే, ఈ 4 దినాలు దేవుని మహిమ మీరు చూస్తూ ఆయన నామానికి మహిమకరంగా నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఏ కొరతతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ చావు అన్న పరిస్థితులతో వచ్చారో, దీర్ఘకాల సమస్యలతో మీరు కొనసాగింపబడి ఉన్నారో, ఈ గుడారాల పండగలో మీ కన్నుల ఎదుట నా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు ఇశ్రాయేలీల తృప్తిపరచబడి వెళ్ళినట్టుగా మీరు కూడా తిరిగి తృప్తిపరచబడి నడిపించబడుదురుగాక. దేవునికి స్తోత్రము చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండములో ఒక మాట ఉంది, యెహోవా బాహు తక్కువైనదా? యెహోవా అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు కదా. ఎన్నో పరిస్థితులు బ్రతుకుల్లో కొనసాగింపబడి ఉండవచ్చు. ప్రియమైన వారలారా, ఆరాధన చేస్తున్నప్పుడు, దైవ వర్తమానం అందజేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు
నీ సమస్యలకి జవాబు నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఆశ మన బ్రతుకులలో కొనసాగింపబడాలి. ఇప్పటికే గుడారాల పండుగ 3వ దినములో మనము నడిపింపబడుతూ ఉన్నాం. ఇంకా మనము లెక్క పెట్టగలిగితే కరెక్ట్గా రేపటి ఈ సమయానికల్లా ముగింపులోనికి మనము వస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు అని మనము గమనిస్తే, నేను తృప్తిపరిచి నడిపించాలి అని, నీ దాహాన్ని తీర్చాలి అని దైవజనులని, అహరోను, మోషే లాంటి దైవజనులని ఇక్కడ నిలబెట్టి ఆశీర్వాదకరమైన వచనాలు మీకు అందజేస్తూ మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, మీరు ఆహ్వానించుకోగలిగితే, ఆస్వాదించుకోగలిగితే ఇక్కడ నుండి మీరు తృప్తికరంగా నడిపించబడతారు. ఇంకా ఆ దిశగా మీరు ఆశ కలిగి ప్రభువుని వెదకండి. మీ కన్నుల ఎదుట నా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. చెబుదాం అందరం హల్లెలూయా. రెండవ మాట కూడా దేవుని మాటలో మనం గమనిద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని మనం గమనిద్దాం. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఒక మాట మనము గమనిస్తూ వచ్చాం. మనల్ని తృప్తిపరిచేటట్లుగా, మన అవసరతలు తీర్చబడేటట్లుగా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడిన దేవుని మహిమ మనకి గుడారాల పండగలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవ మాట మనము గమనించగలిగినప్పుడు, ఇశ్రాయేలీయులందరికీ దేవుని మహిమ కనపరచబడి ఉంది. ఆ సీనాయి కొండ మీద ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ మేఘములోనికి దైవజనుడైన మోషే వెళ్ళినట్టుగా ఇక్కడ 16, 17, 18 వాక్యములు కనపరచబడుతున్నాయి. ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుని మహిమ కనపరచబడినప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే, 25 ప్రారంభంలో చెప్పబడుతున్న మాట, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇంకా 25 అధ్యాయం అంతా చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహిమ కనపరచబడడానికి గల కారణం ఏంటంటే, ఈ దైవజనుని నోట దేవుడు ప్రత్యక్షపరుస్తున్న దేవుని మాటలు మనము గమనించినప్పుడు ఈ వాక్యములో కూడా చూద్దాం. 8వ వాక్యం, 25:8 నిర్గమకాండం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇశ్రాయేలులకి ఇక్కడ కూడా దేవుని మహిమ కనపరచబడడానికి గల కారణం ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం అందరం హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో మనకి రక్త సంబంధికులు, తెలిసిన వారు బలవంతం చేసి గుడారాల పండగకి వెళ్దాం రండి అంటే వచ్చి ఉండవచ్చు. దేవుడు తన రెక్కల చాటున చేర్చుకొని ఆయన ఉద్దేశములో ఉన్న మనలందరినీ ఇక్కడికి చేర్చడానికి గల కారణం ఏంటంటే, ఆయన మహిమ ప్రత్యక్షతను మనకి అనుగ్రహించడానికి గల కారణం, నీవు ఒక మందిరముగా కట్టబడాలి. నేను వారిలో నివసించినట్లు వారు ఒక మందిరముగా కట్టబడాలి. దైవజనులు తెలియచేస్తున్న వర్తమానాలన్నీ ఈ దిశగానే కొనసాగింపబడతాయి. వచ్చారు, చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, వాక్యాలు బాగున్నాయి, ఇంకా చెప్పగలిగితే ఆహారము బ్రహ్మాండంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పొగడ్తల విషయాల్లో కాదు, కానీ నీవు మందిరముగా కట్టబడాలని దేవుడు ఈ ప్రత్యక్షతలోనికి,
ఈ మహిమ కలిగిన ప్రత్యక్షతలోనికి దేవుడు మనలందరినీ తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ విధముగా ఈ మహిమ కలిగిన అనుభవాలలో ప్రత్యక్షపరచబడి పాత నిబంధన గ్రంథములో ఒక ధర్మశాస్త్ర విధులని దైవజనుని ద్వారా ప్రభు ఇచ్చి ఒక మందిరముగా కట్టబడి వారిలో నేను నివసిస్తానని తెలియచేసి ఉన్నారో, క్రొత్త నిబంధనలో మనము గమనించగలిగితే అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకి చెప్పబడుతుంది. వారు మేడగది మీద కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వరాలుగా వారు పరిశుద్ధాత్మను శక్తిని పొందిరి అన్నటువంటి వాక్యాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మహిమ కలిగిన పరిచర్యలో మరి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మహిమైశ్వర్యముతో దిగి వచ్చినటువంటి దేవుని ఆత్మ క్రొత్త నిబంధన సంఘము కట్టబడడానికి దైవ జనులని దర్శించినట్టుగా ఆ 120 మంది కనిపెట్టి ప్రార్థన చేస్తుండగా దేవుని మహిమ, దేవుని అగ్ని, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని అభిషేకమును పొందినటువంటి వారు సంఘము కట్టబడడానికి 2వ అధ్యాయం 38వ వాక్యము నుండి అపోస్తుల కార్యములలో చూస్తే, అయ్యలారా మేమేమి చెయ్యాలి అని అంటే ఇక్కడ ఒక ఉపదేశముతో కూడిన మాటలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. చెబుదాం అందరం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మీరు మారు మనసు పొందండి. లేఖనాలు మనము గమనించాలి. మనం ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. మారు మనస్సు అన్నటువంటి అనుభవాలతో మనసు నూతన పరచబడి దేవుని ప్రియబిడ్డలుగా మార్చబడి రక్షణ ఆనందముతో దేవునిని స్తుతిస్తూ మీరు తిరిగి వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. 93వ సంవత్సరం మొట్టమొదటగా నేను గుడారాల పండుగకి రావడం జరిగింది. అప్పుడు సర్వోన్నతుడా అన్న పాటల క్యాసెట్ రిలీజ్ అయ్యింది. నెల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎలా వచ్చానో ఎన్నో పరిస్థితులు ప్రతికూలాల మధ్యలో వచ్చాను. ఈ 4 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఎంత గొప్ప సంతోషమో. దైవజనులు దేవునిని స్తుతిస్తున్నప్పుడు, వర్తమానాలు అందిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి తిరిగి మరలా నా ప్రాంతానికి వెళ్ళేటప్పటికి కూడా మార్గమంతటిలో అవే పాటలు, అవే ఆలోచనలు, అవే స్తుతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడారాల పండగ నీ మనస్సుని నూతన పరచబడి దేవునికి మహిమకరంగా ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకునేదానికి దేవుడు ఏర్పాటు చేసి ఆయన బాహువుల మధ్య తీసుకొచ్చి ఇక్కడికి చేర్చి ఉన్నాడు. ఇది గుర్తుపట్టి దేవుని చిత్తాన్ని ప్రకారంగా నడిపింపబడుదురుగాక. చెబుదాం హల్లెలూయా. బాప్తిస్మము పొందుడి అన్న మాటలు కూడా లేఖనాలలో చెప్పబడుతున్నాయి. నిన్నటి దినాన్ని నుంచి కూడా బాప్తిజాలు ఇస్తూనే ఉన్నారు. ఈ యొక్క వాక్య పరిచర్య అయిన తర్వాత కూడా బాప్తిజాల ఆరాధనలు ఉంటాయి. ప్రియమైన వారు ఇంకా బాప్తిజాలకు దూరమై దేవుని మహిమ ప్రత్యక్షతని విసర్జిస్తూ ఉంటే ఇదే అనుకూల సమయముని ఎరిగి ముంచట బాప్తిజమం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజమము పొంది సమర్పణ కలిగిన దైవ జనులు ఇస్తున్నటువంటి ఈ బాప్తిజాల ఆరాధనలో ఇప్పుడే నీ హృదయములో తీర్మానము చేసుకొని బాప్తిజము పొందుదువుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. రాబోతున్న దినాలు మరి ఎలా ఉన్నాయో తెలియదు కానీ నీ బ్రతుకులో ఈ మహిమ ప్రత్యక్షత నీవు పొందుకొని నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ అను వరమును పొందాలి. ఆరాధనలు చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఎంత మహిమ కలిగిన ఆరాధనలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉండగా ఆత్మ సంచారములో మీరు పరవశించి దేవునిని మహిమపరుస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే, గత దినం అనుకుంటా ఇదిగో ఇలా చేతుకున్నటువంటి ఆ నాప్కిన్సో కర్చీపులలో తిప్పుతూ దేవునిని ఆరాధన చేస్తుంటే దేవునికి స్తోత్రము కలుగనుగాక. ప్రపంచమంతా ఇలా తొంగి చూసి ఉంది. ఇంత శక్తివంతమైన
ఆరాధనలు, ఆ అభిషేకపు ఆరాధనలో మీరు దేవుని ఆత్మ చేత నింపబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగానే తిప్పారు, చాలా సంతోషం. కానీ అది పైకి మాత్రమే కాదు, ఆ అగ్ని మీ హృదయాలని తాకాలి, మీ అవయవాలని తాకాలి. దేవుని ఆత్మ చేత ఈ ప్రాంగణములో మీరు నింపబడాలి. దేవుడు అటువంటి అభిషేకము చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. మహిమ ఎందుకు కనపరచబడింది? ప్రియమైన వారలారా, ఒకటి, మీరు తృప్తిపరచబడి వెళ్ళాలి. నిశ్చయముగా రాసి పెట్టుకోండి, దైవజనులు ఎవరు నిలబడినా ఇటువంటి ఆశీర్వాదాలే ఇస్తున్నారు. ఒక్క ఆశీర్వాదం కూడా మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. అలాగే అనేక మంది సంస్థలోని సేవకులు కానీ విశ్వాసుల్లో 10,000 మంది దాకా ఈ వాలంటరీ వర్క్ చేస్తున్నారు. మీకు సదుపాయాలు కలగజేసే పరిచర్యలు నడిపింపబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వింటున్నా, పరిచర్య చేస్తూ ఉన్నా, నా దేవుని మహిమ ప్రత్యక్షతలో ఆయన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మిమ్మల్ని కట్టాలి. అదే 2వ అధ్యాయం 38 ఆ కింద నుంచి 42 వరకు మనము చదువుకుంటూ వస్తే, వారు సహవాసమందు ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాటలు కూడా రొట్టె విరిచిండు, ప్రార్థన ఎందు ఇట్లా చెప్పబడుతూ అపోస్తుల బోధ ఎందు సహవాసమందు ఎడతెగక ఉండిరి. ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన పరిచర్య కలిగిన మందిరాలలో మీరు కట్టబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పేరుకి క్రైస్తవులని చెప్పుకుంటూ, యేసు ప్రభుని ఎరిగామని చెప్పుకుంటూ, సరైనటువంటి సహవాసము లేక ఏదో ఉన్న కొంతమందిలో ఉన్న కొన్ని బలహీనతలు ఏలెత్తి చూపించుకుంటూ దేవుని మందిరాన్ని ధిక్కరిస్తున్నావేమో. అక్కడ మరి మునపటి మందిరము యొక్క మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ అధికముగా అవుతుంది. నీ ఆత్మీయ జీవితం మరింత ప్రకాశమానముగా దేవుడు ఆశీర్వదించడానికి ఈ సహవాసమందు నిశ్చయముగా మీరు కట్టబడాలి. వెనకకి తిరిగి చూచుకోకుండా దేవుడు తన చెయ్యి పట్టుకొని మీ జీవితకాలం అంతా తోడుగా ఉండి, ఆయన జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన మనల్ని కూడా అలాంటి ఒక మహిమ కలిగిన సింహాసనం ఎదుట కూర్చోబెట్టడానికి, నిలవబెట్టడానికి అర్హత కలిగిన వారిగా ప్రభువు మనల్ని నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, చెబుదాం అందరం హల్లెలూయా. మరి ఈ సమయంలో కొంచెం మనం ఆత్మీయ జీవితాల్ని జాగ్రత్తగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టి పోయిన పరిస్థితులు లేఖనాలలో ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా గమనించినప్పుడు చక్కటి స్థితిలో ఉన్నటువంటి నయోమి తన కుటుంబాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనము గమనిస్తున్నాం. సంఘ సహవాసానికి దూరమై ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు, ఎన్నో రకాలుగా చెడగొడతారు, ఎన్నో పరిస్థితులు మనల్ని ఆ స్థితిలోనికి తీసుకొస్తాయి. ఏమి పోగొట్టుకున్నామో మనము గ్రహించాలి. ఇక్కడున్నప్పుడు ఆమె సమృద్ధి కలిగిన దానిగానే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆవిడ మరి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైన, కనీసం ఏడవడానికి కూడా అన్ని కన్నీళ్ళు కూడా మిగలని పరిస్థితుల్లో కొనసాగింపబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, తన పేరు తనకే నచ్చని విధముగా తనని తాను శపింప చేసుకుంటూ ఉంది. గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు కాక క్రొత్తగా అడుగుపెట్టిన రూతు, బెత్లెహేములో అడుగుపెట్టిన రూతు, ప్రియమైన వారులారా, ఇంత చిన్న వయసులో నాకేంటి కర్మ అనుకొని ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో అడుగుపెట్టింది, రొట్టెల ఇంటిలో అడుగుపెట్టింది. వెనక్కి తిరిగి చూడనటువంటి ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదాలు, మరి ఎవరికి లేని గొప్ప దీవెనలు రూతు బ్రతుకులో కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అటువంటి దీవెనలు, ఆశీర్వాదాల చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. హల్లెలూయా.
దేవుని మందిరాన్ని, ఉపదేశపు అనుభవాల్ని, రక్షణ ఆనందాన్ని, బాప్తిజాల అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాల చేత ప్రభు మిమ్మల్ని నడిపించి తృప్తిపరచునుగాక. చివరిగా మూడో మాట, 2-3 నిమిషాల్లో, 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. అది 24వ కీర్తన. 24వ కీర్తన 7వ వాక్యాన్ని మనము గమనిద్దాం. కుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు, దేవుని మహిమ మనలో ప్రవేశించున్నట్లు. ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలుకి బయలుపరచబడిన ఆ మహిమ మనకు కూడా బయలుపరిచి, ఒక మాట, ఏది తక్కువ కాకుండా తృప్తిపరిచి నడిపిస్తున్నారు. రెండవ మాట, మనల్ని మందిరముగా కడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడవ మాట, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనుడి. దేవుని మహిమ కలిగిన అనుభవాల్లో మనల్ని నడిపించినప్పుడు ఇంకెప్పుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు, సిగ్గుపడనక్కర్లేని వారిగా మనము నడిపించబడేటట్లుగా మహిమగల రాజు మన తలలని పైకెత్తునుగాక. చెబుదాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహిమగల రాజు ఎలాగో మనలో ప్రవేశిస్తున్నాడు. ఒక్క మాటగా నేను వాక్యములో మీరు చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని గమనిద్దాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులను, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులను, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులను, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులను. ఈ వాక్యంలో మనం గమనించగలిగిన మాట, మహిమగల సువార్త అన్నటువంటి వాక్యం. మన ప్రభు అయిన మహిమగల సువార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు. ఎలాగునా? ప్రియమైన వారు, ఒక దినాన దేవునికి దూరమైన వారమే, చీకటిలో ఉన్నటువంటి వారమే, ప్రియమైన వారి విలువలేని పరిస్థితులలో సిగ్గుకు అప్పగించుకొని నడిపించబడిన వారమే మహిమల గల రాజు ప్రవేశించినట్లు. ఎలాగూ ప్రవేశిస్తున్నాడు? వాక్యములో చెప్పబడుతుంది, ఆయన మహిమగల సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం, హల్లెలూయా. చక్కటి ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా సమస్తము దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు. మరి ఒక దినాన అపోస్తులైన పౌలు కూడా, ఒక ఘనమైన పరిచర్య చేయగలిగిన వ్యక్తికి కూడా దేవుడు తన స్వరం వినిపించాడు. సౌలా సౌలా అన్న మాటని తెలియచేశాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ఈ దేవుని సువర్తమానముని ఈ పౌలు గారు విన్నారు, ఆయన చెవుల పడిందో, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయములో ఒక మాట ఉంటది. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినను నేటి వరకు దేవుని సహాయము వలన నేను నిలిచి ఉన్నాను. నేటి వరకు దేవుని సహాయం వలన అంటే, ఎప్పుడైతే మహిమగల సువార్త ప్రకాశము తాను పొందుకున్నాడో ఆ దినము నుండి నేటి వరకు ఈ మహిమ కలిగిన సువార్త నన్ను బలపరచి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. టీవీలో, యూట్యూబులో, మరి క్రిస్టియన్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ దేవుని మాటలు వస్తూ ఉన్నాయి.
వింటూ ఉన్నాం, ఆహా ఓహో అనుకుంటున్నాం, ఈ పాటలు బాగున్నాయి, ఈ సేవకుడు బాగా చెప్పారు అనుకుంటున్నాం. ఇది ముఖ్యం కాదు. మహిమ కలిగిన సువార్త అంటే నిన్ను నిలబెట్టగలిగినదై ఉండాలి. నీలోనికి ప్రవేశించిన ఈ రక్షణ ఆనందం ఆ దినము వరకు కూడా చెబుదాం అందరం హల్లెలూయా. ఈ పౌలంటారు, ఎటు పోయినను మాకు శ్రమలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఈ మహిమ కలిగిన సువార్త ద్వారా ప్రభువు నన్ను నిలబెట్టి ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ గుడారాల పండగలో పాలు పొందులు పొందిన మీరు నిశ్చయముగా దేవుడు ఆయన రాజ్య పర్యంతం ఈ మాటలు విన్న మీరు ఎన్ని పోరాటాలైనా రావచ్చు, ఎన్ని ప్రతికూలాలైనా రావచ్చు, దేవుని వాక్యము తేటగా చెప్పబడుతుంది. పౌలు గారు చెప్పినట్టుగా ఈ మహిమ కలిగిన సువార్త వింటున్న మీ ఆత్మీయ జీవితాలు ఆ దినము వరకు దేవుడు నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. నేటి వరకు నిలిచి ఉన్నాను. ఆయన తాను పొందిన ఉపదేశాన్ని అక్కడే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో మీరు గమనించగలిగితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 23వ వాక్యం, 26వ అధ్యాయం 23వ వాక్యం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచూ ఉంటిని. ఈ పౌలు గారు తనకిచ్చిన మహిమ కలిగిన సువార్త తనకేదో ప్రత్యక్షపరచబడిందని కాదు. ప్రియమైన వారు, మోషే ప్రవక్తలను మోషేకు ముందు చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అంటే ఈ సువార్త మరి ఇలాంటి ప్రవక్తలను, మోషే లాంటి అపోస్తులైన పౌలు లాంటి వారిని స్థిరపరిచినటువంటి ఈ పరిచర్య, ఈ సువార్త మిమ్మల్ని దేవుడు స్థిరపరచునుగాక. చెబుదాం హల్లెలూయా. 47వ గుడారాల పండగ ఇది, అంతర్జాతీయ గుడారాల పండగ. మరి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, 10, 17, 20 ఇవన్నీ మరి అక్కడ ప్రవక్తలు మోషేవి చెప్పినవి కాక అంటే దైవజనులని యేసన్న గారు స్థాపించబడిన ఈ పరిచర్య, అలాంటి ఉపదేశాల్లో, అలాంటి ఒక సువర్తమానములో దేవుడు కట్టి నడిపిస్తూ ఉన్నాడు. నిలబడతానో నిలబడలేనో సందేహాలు మీకు ఉండవచ్చు. ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా, ఈ సువార్త వర్తమానముల ద్వారా నిశ్చయముగా దేవుడు ఆ దినము వరకు మిమ్మల్ని ఆయన కృపలో దాచి కాచి నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. మనమేమన్న గనులమా? ఇంత మహిమ కలిగిన పరిచర్యకి ఎంత భాగ్యం, నిజంగా ఎంత ఆశీర్వదింపబడిన వారం. కొన్ని పనుల వలన, రాలేని కొన్ని పరిస్థితుల వలన ఈ యూట్యూబ్స్ ద్వారా వారున్న ప్రాంతాల్లో నిలిచి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ప్రియమైన వారులారా, ఎంత ధన్యులు ఆ ప్రాంతములో నిలిచిన వారు. మాకంత భాగ్యము లేదే. నిజమే, దేవుడు మనలందరికీ అటువంటి కృపనిచ్చాడు. ఈ వాక్యములో మనము గమనిస్తే ఒక మాట చెప్పబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యంలో, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకు, మహిమ కలిగిన సింహాసనను స్వతంత్రించుకొనుటకు మంటిలో నుండి ఎత్తుకొనివాడు ఆయనే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా మట్టుకు నేను ఇంత గొప్ప హోసన్నా మినిస్ట్రీస్లో, ఈ ఉపదేశ క్రమాలలో, ఈ దేవుని చిత్తానుసారమైన పరిచర్యలో, అపోస్తులత్వములో మరి ప్రపంచానికే, తెలుగు ప్రజలకే ఒక మాదిరిగా నిలిచిన దైవజనులైన యేసన్న గారి నేతృత్వాలలో, పరిశుద్ధాత్మ నడిపింపులో నా మట్టుకు నేను నడిపించబడడానికి ఈ వాక్యము గుర్తు చేస్తుంది. దరిద్రులను, అలాగే మంటిలో ఉన్న వారిని ఎత్తుకుని వాడను, మహిమ కలిగిన సింహాసనమునందు కూర్చోబెట్టగలిగినటువంటి వాడను. మన విలువని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ స్థానములో నా స్థితిని నేను చూడగలిగితే, నా విద్య రీతిగానో, నా పరిస్థితుల రీతిగానో ఇక్కడ నిలబడడానికి అర్హత లేదు. కానీ దేవుని కృప, ఈ మహిమ కలిగిన సువార్త ఎప్పుడైతే పొందుకున్నామో, ప్రియమైన వారులారా, నీ పరిస్థితులు ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు గుడారాల పండుగ రాకముందు నీ జీవితాల్లో కొన్ని అనుమానాలు, కొన్ని పరిస్థితులు ఉండవచ్చు.
ఎప్పుడైతే ఈ 4 రోజులు ఈ మాటలు నీవు కనిపెట్టుకొని ఆశతో ఆస్వాదిస్తూ నడిపింపబడుతున్నావో తప్పక దేవుని మహిమలో నువ్వు దేవుని మహిమ పొందుకొని ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారిగా నడిపించబడతావు. వాక్యము చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. కొన్ని మాటలు ప్రభు ఒక 3 మాటలుగా మనము చూస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలులకి తన మహిమని దేవుడు అనుగ్రహించాడు. ఒకటి, ప్రియమైన వారులారా, ఏది తక్కువ కాకుండా తృప్తిపరచబడడానికి దేవుని మహిమ, ఆ మహిమ ప్రత్యక్షతని పొందుకొందుముగాక. రెండవ మాట, సంఘముగా కట్టబడాలి, విచ్చలవిడితనము కాక. ప్రియమైన వాళ్ళ ఆరాధన సమయాలు ఏవో తెలియక ఆ సమయాల్లో లేనిపోని పనులు చూసుకుంటూ దేవుని వాక్యానికి విలువ లేక సంఘాన్ని ఘనపరచలేక కొనసాగింపబడుతూ ఉంటే దేవుని మహిమ కనపరచబడినప్పుడు ఒక విధులని దేవుడిచ్చాడు. 40 దినాలు దైవజనుడు కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలును ఒక కట్టడి చేయడానికి, ఆయన వారిలో నివసించినట్లు ఒక మందిరముగా కట్టబడడానికి, ఆత్మీయమైన మందిరముగా కట్టబడుదుముగాక. మూడవది, ఆ దినము వరకు కూడా మనము నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఆయన సహాయము వలన ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ సువర్తమానములను బట్టి నీలో ఉన్న అధైర్యాన్ని, పిరికితనాన్ని ప్రభు తొలగించి నిన్ను ధైర్యపరిచి మహిమ కలిగిన సింహాసనము ఎదుట నిన్ను నిలుపునుగాక. హల్లెలూయా. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మీ వినికిడిలో గణపరిచి ఆశీర్వదించునుగాక.